సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిది శుక్లపక్షం త్రయోదశి ఆగస్టు 6వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల 8 నిమిషాల నుంచి ఆగస్టు 7వ తారీఖున 2 గంటల 28 నిమిషాల వరకు. శుక్లపక్షం చతుర్దశి ఆగస్టు 7వ తారీఖున 2 గంటల 28 నిమిషాలు మధ్యాహ్నం ఆగస్టు 8వ తారీఖున 2 గంటల 12 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వాషాఢ ఆగస్టు 6వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషాల నుంచి ఆగస్టు 7వ తారీఖున 2 గంటల 1 నిమిషం వరకు. ఉత్తరాషాఢ ఆగస్టు 7వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆగస్టు 8వ తారీఖున 2 గంటల 28 నిమిషాల వరకు. కరణం తైతుల ఆగస్టు 7వ తారీఖున 2 గంటల 27 నిమిషాల ఉదయం ఆగస్టు 7వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషాల వరకు. గరజి ఆగస్టు 7వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషాల నుంచి ఆగస్టు 8వ తారీఖున ఉదయం 2 గంటల 24 నిమిషాల వరకు. పాణాజీ ఆగస్టు 8వ తారీఖున ఉదయం 2 గంటల 24 నిమిషాల నుంచి ఆగస్టు 8వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల 12 నిమిషాల వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 56 నిమిషాలు నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 9 గంటల 4 నిమిషాల నుంచి 10 గంటల 45 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 25 నిమిషాల నుంచి ఉదయం 5 గంటల 13 నిమిషాల వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 1 గంట 57 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 36 నిమిషాల వరకు. గుళిక ఉదయం 9 గంటల 11 నిమిషాల నుంచి 10 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 14 నిమిషాల నుంచి 11 గంటల 5 నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల నుంచి 4 గంటల 10 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 10 గంటల 10 నిమిషాల నుంచి 11 గంటల 48 నిమిషాల వరకు. చంద్రమాసం అమాంత శ్రావణం పూర్ణిమంత శ్రావణం శక సంవత్సరం శ్రావణం 16-1947. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారికి ఈరోజు కష్టానికి తగిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యాపారంలో కొన్ని ప్రణాళికలు ప్రారంభించడానికి సన్నాహాలు చేసి ఉంటే అది కూడా ఈరోజు పూర్తయినట్లు అనిపిస్తుంది. ఈరోజు మీ కుటుంబం నుంచి చాలా ఆనందాన్ని పొందుతారు. ఈరోజు మీ పెండింగ్ పనిని పూర్తి చేయడానికి మీ సోదరుడి సహాయం తీసుకోవచ్చు. ఈరోజు మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఈరోజు మీ బంధువుల నుండి గౌరవం పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలుస్తారు. వారు మిమ్మల్ని సంతోషపరుస్తారు. ఈరోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు తులసి చెట్టుకు క్రమం తప్పకుండా నీరు సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారు ఈరోజు కొన్ని విచారకరమైన వార్తలను వింటారు. అది మిమ్మల్ని కలత చెందేలా చేస్తుంది. ఈరోజు మీరు ఎటువంటి చర్చను ప్రోత్సహించకూడదు, లేకుంటే అది కుటుంబ వివాదంగా మారొచ్చు. ఈరోజు మీ ఆలోచనలను ఎవ్వరికీ చెప్పకూడదు, లేకుంటే వారు దానిని సద్వినియోగం చేసుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేయొచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వస్తాయి. ఇది కుటుంబ సభ్యులను సంతోషపరుస్తుంది. ఈరోజు మీకు తెలిసిన ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. ఈరోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు తులసి చెట్టుకు క్రమం తప్పకుండా దీపం వెలిగించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారికి ఈరోజు సామాజిక రంగంలో మంచి ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. మీలో కుటుంబ ఐక్యత కూడా పెరుగుతుంది. కానీ ఈరోజు మీరు ఇంట్లో మీ ప్రసంగంలోని మాధుర్యాన్ని కాపాడుకోవాలి.
విద్యార్థులు ఏదైనా పరీక్షకు సిద్ధమై ఉంటే వారు ఈరోజే వెళ్ళి రాయొచ్చు. ఈరోజు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి వనరులను కనుగొంటారు. ఈరోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీరు ఈరోజు ఏదైనా ఆస్తిని కొనాలని ఆలోచిస్తుంటే అది మీకు ఫలితంగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఈరోజు మీరు ఏ పని చేసినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఉద్యోగం చేస్తున్న వారికి ఈరోజు కొంత సమాచారం అందొచ్చు. ఈరోజు మీ పురోగతికి అడ్డుగా వచ్చే శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు మీ స్నేహితుల రూపంలో కూడా ఉండొచ్చు. కాబట్టి ఈరోజు మీరు వారిని గుర్తించాలి. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారి రోజువారీ జాతకం. సింహరాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉంటే అది భవిష్యత్తులో పెద్ద వ్యాధిగా మారచ్చు. కాబట్టి మీకు ఈరోజు తేలికపాటి నొప్పి అనిపించినా ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోవాలి. ఈరోజు మీరు వ్యాపారంలో ఆర్థిక లాభం కారణంగా విజయం పొందుతారు. ఈ కారణంగా మీ పనులన్నీ సులభంగా చేయగలుగుతారు. ఈరోజు మీ తల్లి పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీరు ఈరోజు పిల్లల కోసం ఒక యాత్రకు వెళ్ళాలని ఆలోచిస్తుంటే దాన్ని కొంతకాలం వాయిదా వేయాలి. మరోవైపు మీ వాహనం చెడిపోవడం వల్ల అనవసరమైన డబ్బు ఖర్చు అవుతుంది. ఈరోజు మీకు 94% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గోమాతకు పచ్చిగడ్డి తినిపించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారికి ఈరోజు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు మీరు కొన్ని నిరాశపరిచే వార్తలను వినొచ్చు. అది మిమ్మల్ని కలవరపెడుతుంది. మీరు ఏదైనా యాత్రకు వెళ్లాల్సి వస్తే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కుటుంబంలో ఏదైనా కుటుంబ సలహాలు జరుగుతుంటే అది ఈరోజు మళ్ళీ తలెత్తొచ్చు. అది మిమ్మల్ని ఆందోళనకు గురి చేయొచ్చు. ఈరోజు ఉద్యోగులకు చాలా పనిభారం ఉంటుంది. ప్రజలు కూడా ఈరోజు మీ నుండి చాలా పనిని ఆశిస్తారు. కానీ మానసిక ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు కార్యాలయంలో శ్రద్ధగా పనిచేయలేరు. ఈ కారణంగా మీరు ఉన్నతాధికారుల నుండి తిట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మీ పనుల్లో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మరోవైపు ఈరోజు వ్యాపారం చేసే వ్యక్తులు తమ వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. మీ బిడ్డను విదేశాల్లో చదివించాలనుకుంటే ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. అయితే ఏ పనిని తొందరపడి చేయకుండా ఉండాలి. లేకుంటే ఆ పని తర్వాత చింతించాల్సి రావచ్చు. ఈరోజు మీకు 70% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సూర్యనారాయణుడికి ఆర్జం సమర్పించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారిలో వ్యాపారులకు తమ ప్రణాళికల్ని ఈరోజు విజయవంతమవుతాయి. దీనివల్ల భవిష్యత్తులో మీకు అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మీరు చేసే వ్యాపారంలో కోరుకున్న లాభం పొందుతారు. ఈరోజు ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేయాల్సి రావచ్చు. అంతేకాదు మీరు సహోద్యోగులకు కూడా సహాయం చేయాల్సి ఉంటుంది.
మీరు ఈరోజు డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెడితే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు విష్ణువు ఆలయంలో పప్పు బెల్లం సమర్పించాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి రోజువారీ జాతకం. ధనుస్సు రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మీరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డబ్బును పొందొచ్చు. మరోవైపు ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈరోజు మీరు వ్యాపార నిమిత్తం ఏదైనా ప్రయాణం చేయాల్సి వస్తే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ ఈరోజు మీ పరిసరాల్లో ఏదైనా వాదన జరిగితే మీరు దానిని నివారించడానికి ప్రయత్నించాలి. లేకుంటే అది చట్టపరమైన రూపాన్ని తీసుకొచ్చు. ఈరోజు మీ కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటుంది. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పేదలకు బట్టలు, ఆహారం దానం చేయాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగిస్తూ ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారిని ఏదైనా చెడు సహవాసం నుంచి రక్షించాలి. ఈరోజు మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు ఈ ఖర్చులను నియంత్రించుకోవాలి. అనవసర ఖర్చుల వల్ల మీ మనస్సు కొంత కలవరపడుతుంది. ఈరోజు మీరు ఎవరి సలహా మేరకు వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టకూడదు. లేకుంటే అది మీకు ప్రమాదకర నిర్ణయం అవుతుంది. ఈరోజు మీరు వ్యాపారంలో లాభ అవకాశాలను పొందుతారు. కానీ మీరు వాటిని గుర్తించాలి. అప్పుడే మీరు వాటి నుండి ప్రయోజనం పొందగలుగుతారు. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గోమాతకు తొలి రోటీని తినిపించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి వారిలో వ్యాపారులు ఈరోజు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలి. లేకుంటే మీరు అనవసరమైన మానసిక ఒత్తిడిని పొందే అవకాశం ఉంది. మీరు ఈరోజు ఒక యాత్రకు వెళితే అది మీకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీరు ఇంట్లో లేదా కార్యక్రమంలో బహుమతి పొందొచ్చు. మీరు వ్యాపారంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఎవరి ప్రభావంతోనైనా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా మీకు హానికరంగా మారుతుంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారాన్ని నడుపుతుంటే ఈరోజు మీ భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మీ వ్యాపారానికి మేలు చేస్తుంది. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు అవసరంలో ఉన్న వారికి బియ్యం దానం చేయాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారు ఈరోజు కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలను వింటారు. ఇది మీ కుటుంబ సభ్యులను సంతోషపరుస్తుంది. ఈరోజు మీరు ఏదైనా పెద్ద పని చేయాలని భావిస్తారు. మీ కుటుంబ సభ్యుడి సలహా తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది. అప్పుడే మీరు భవిష్యత్తు కోసం కొంత డబ్బు ఆదా చేయగలుగుతారు. లేకపోతే భవిష్యత్తులో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివచాలీసా పారాయణం చేయాలి. ఇది ఇవాల్టి పంచాంగం కార్యక్రమం. తిరిగి రేపటి పంచాంగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతటితో నమస్కారం.